నమస్కారం. గత 7.5 సంవత్సరాలుగా భక్తి టీవీ ద్వారా తెలుగు లోగిళ్లలో గుబాళించిన ధార్మిక సాహితీ సౌరభం ఆంధ్ర మహాభారత ప్రవచన కార్యక్రమం. ధార్మిక చరిత్రలోనే ఇదొక సంచలనం. ఆ సంచలనానికి కేంద్ర బిందువు గరికపాటి నరసింహారావు గారు. మొత్తం 1818 భాగాలతో ఆంధ్ర మహాభారత ప్రవచన కార్యక్రమం సుసంపన్నమైంది. ఆ కార్యక్రమానికి ముగింపుగా భారతానికి జేజేలంటూ భక్తి టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. భారతానికి జేజేలు ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్న సాహితీవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు, ప్రముఖుల్ని ముందుగా పరిచయం చేసుకుందాం. శ్రీ గరికపాటి నరసింహారావు గారు, ఆంధ్ర మహాభారత ప్రవచనకర్త. వీరందరూ కూడా భక్తి టీవీలో వీక్షిస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు అవగానే ఆంధ్ర మహాభారతం ప్రవచనం ద్వారా వారు మనందరికీ సుపరిచితులు. మహాసహస్రావధాని, ధారణా బ్రహ్మరాక్షసులుగా అందరం పిలుచుకుంటూ ఉంటాం. 1818 ఎపిసోడ్స్ పూర్తి చేశారు ఆంధ్ర మహాభారతం. ఆ సందర్భంగా ఈరోజు భారతానికి జేజేలంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని భక్తి టీవీ చేపట్టింది. తర్వాత డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారు, ఆధ్యాత్మికవేత్త, ఆచార్య డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారు, సాహితీవేత్త, కేఎల్ కామేశ్వరరావు గారు, సాహితీవేత్త, కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారి, అలాగే ఆకెళ్ల రాఘవేంద్ర గారు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, మావుడూరి సూర్యనారాయణమూర్తి గారు, జాతీయ సాహిత్య పరిషత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, సాధన నరసింహాచార్య గారు, సాధన సాహితీ స్రవంతి అధ్యక్షులు. నమస్కారం అండి. ముందుగా భక్తి టీవీ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అనంతలక్ష్మి గారు, ఒక మహత్తర కార్యక్రమం. సంకల్పం పడటమే కాదు, దాన్ని పూర్తి చేయటం కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఒక బృహత్తర కార్యక్రమం అనే చెప్పాలి. తెలుగు మీడియా చరిత్ర అనే కంటే భక్తి ప్రచార సాధనాలలో ఒక కార్యక్రమాన్ని నిర్విరామంగా 7.5 సంవత్సరాల పాటు ఆంధ్ర మహాభారతం పేరిట గరికపాటి వారు నిర్వహించారు. మొత్తం 1818 భాగాలు. నిజంగా ఇది ఒక బృహత్తర కార్యక్రమం అనే చెప్పాలి. అటువంటి సందర్భంలో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముందుగా దానికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం. ముందుగా మహాసహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారికి అభినందనలు, ఆ తరువాత ధన్యవాదాలు. ధన్యవాదాలు ఎందుకంటే 7.5 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా జయాన్ని అందరి ఇంటికి తెచ్చారు. ఆంధ్ర మహాభారతానికి సంస్కృతంలో ఉన్నటువంటి నామం జయం. 8 గంటలు అయ్యింది అంటే చాలామంది భక్తి టీవీనే చూశారు. ఎందుకంటే భారతం గురించి ఉన్నన్ని అపప్రథలు, సందేహాలు మరి ఏ గ్రంథాన్ని గురించి లేవు. ఎన్నో రకాలైనటువంటి ధర్మ సూక్ష్మాలతో, ఎన్నో ముడులతో సందేహాలకు తావిచ్చేటటువంటి మహాగ్రంథం. ఎందుకంటే ఆనాటి మానవ మనస్తత్వం ఎలా ఉందో ఈనాటి మానవ మనస్తత్వం కూడా అతి స్వల్పమైన భేదంతో అలాగే ఉంది. అందుకని ప్రతి దానికి ఆ సందేహాలకి పరిష్కారం భారతంలో మనకు దొరుకుతూ ఉంటుంది. కాకపోతే వ్యాసభారతం చదవడం, కవిత్రయ భారతం చదవడం ఇబ్బందే గనక అటువంటి దానిని మనకి దగ్గరగా తీసుకుని వచ్చి తీసుకురావడమే కాదు, మనందరికీ అర్థమయ్యే భాషలో, మనందరికీ అర్థమయ్యేటటువంటి ఉపమానాలతో, మనందరికీ అర్థమయ్యే అంటే సామాన్యులందరికీ కూడా బాగా అర్థమయ్యి ఇది నాకు సంబంధించినటువంటి కథే, ఇది నేను తప్పనిసరిగా విని ఉండాల్సిందే, ఇది నాకు పరిష్కారాలు చూపిస్తోంది, మార్గనిర్దేశనం చేస్తోంది అనేటట్టుగా మనందరికీ అందించినందుకు వారికి ధన్యవాదాలు చెప్పడంలో ఉన్నటువంటి కారణం అదండి. సామాజిక వ్యాఖ్యానం చేస్తూ ఈనాటి సమాజానికి దాన్ని అనువర్తింపచేస్తూ సులభంగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అది ధన్యవాదాలకు కారణం. రామబ్రహ్మం గారు, ఈ సందర్భంలో మహాభారత ప్రస్తావన గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారు దిగ్విజయంగా 1818 ఎపిసోడ్స్లో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇందాక అనంతలక్ష్మి గారు చెప్పినట్టు ఎన్నో అనుమానాలు దీంట్లో మహాభారతం ద్వారా మనం నివృత్తి చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ యువతకి ఆ అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత రామాయణాలు అనేవి భారతీయులందరికీ ఒక ప్రామాణిక గ్రంథాలు. కానీ ఇటువంటి సమయంలో మహాభారతం ఆధునిక యుగంలో అంటే మానవ మనుగడకు సంబంధించి ఏ ఏ రూపాలలో ఆలవాలంగా నిలిచిందని మనం చెప్పుకోవచ్చు. ముందుగా గరికపాటి నరసింహారావు గారిని మనసారా అభినందిస్తున్నాను. అంతకంటే ఎక్కువగా కృతజ్ఞతలు కూడా చెబుతున్నాను. మహాభారతానికి ఆయన చేసిన సేవ అపారం.
అందుకని నేను కృతజ్ఞతలు కూడా చెబుతున్నాను ఆయనకి. మీరు ఇందాక నుంచి దిగ్విజయంగా అంటున్నారు. సరే, దిగ్విజయం అవునో కాదో నాకు తెలియదు, కానీ ద్వివిజయం మాత్రం అవును. 1818 18 అనేదే జయ సంఖ్య. 8 1 9 18 అంటే 9 9 అంచేత 2 జయములు కలిసినది 1818. ఇందాక అనంతలక్ష్మి గారు అన్నారు, సంస్కృతంలో భారతానికి జయగ్రంథము అని పేరు అని. దాన్నే తెలుగులోకి తీసుకుని వచ్చారు కాబట్టి సంస్కృతంలో ఒక జయము, తెలుగులో ఒక జయము, 2 జయములు. గరికపాటి నరసింహారావు గారి దగ్గర నేను అభినందించడానికి కారణాల్లో ఇది కూడా ఏమిటంటే, భారత కథ అందరికీ తెలిసిందే. పాండవులు మన సోదరుల్లాగా కనపడతారు మనకి. కానీ దాన్ని ఇవాల్టి సమాజానికి, ఇవాల్టి మన జీవిత విధానానికి, జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలకి, సంఘర్షణలకి దాన్ని సమాధానం ఎలా చూపిస్తోంది మనకి అనే కోణం నుంచి సమన్వయం చేసి చెప్పటంలో గరికపాటి నరసింహారావు గారి జయం ఆధారపడి ఉంది అని నేను. భారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ తరానికి ఒకరిని వెతుక్కుంటాయండి. అవే మీరు వెతుక్కోండి ఎవరెవరున్నారు అని. ఆకాశవాణి వచ్చి అద్భుతంగా కార్యక్రమాలు ప్రజల్లోకి వెడుతున్నప్పుడు ఉషశ్రీ గారిని వెతుక్కుంది భారతము రామాయణమును. దృశ్య మాధ్యమంగా ఇది వచ్చిన తరువాత భారతం గరికపాటి వారిని వెతుక్కుంది. ఆ రకంగా భక్తి టీవీ వారు సమాజానికి చాలా సేవ చేశారు, చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, ఇదిగో 1818 కార్యక్రమాలు మహాభారతం కోసం కేటాయించగలగటం నిజంగా భక్తి టీవీ వారికి ఉన్న దాన్ని ఏమంటారు నిబద్ధత, భారతీయత పట్ల, భారతీయ సంస్కృతి పట్ల భక్తి టీవీ వారికి ఉన్న నిబద్ధతకి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని నేను మనసారా నమ్మి వారిని కూడా నేను అభినందిస్తున్నాను. కామేశ్వరరావు గారు, సాధారణంగా ఎవరైనా సుదీర్ఘంగా మాట్లాడుతుంటే ఎవరైనా నువ్వు భారతం చెప్పమాకరా అని అలవోకగా అలా అనేస్తూ ఉంటాం. కానీ అటువంటి సందర్భాలలో ఇతిహాసాలకు సంబంధించి ఇప్పుడు ఆధునిక యుగంలో యువతకు కూడా మనసుకు హత్తుకునేట్టుగా వారు 1818 భాగాలలో చక్కగా ఆంధ్ర మహాభారతాన్ని పూర్తి చేశారు. ఇటువంటి సందర్భంలో వారి ప్రవచనా శైలి గురించి మీదైన మాటలలో. లక్షణమైన సనాతన ధర్మ పరిరక్షణ దీక్షా దక్షులైన భక్తి వీక్షకులకు వందనం. నిత్యానందమరంద బిందుల హరి దేదీప్యమానోదరి హ్యంతార్దీపిత వైదికార్థ నికరీచాత్మ ప్రబోధాక్షరి సంసారాబ్ధి నిమేషనలంగహరి రాజత్ కృపామాధురి జయేషా శంకర భారతి విజయతే దుఃఖాగ్ని జాలంధరి. సాక్షాత్తు శంకర విరచితమా అన్నట్లుగా ఉన్నటువంటి ప్రార్థన గరికపాటి వారి నోటి నుండి జాలువారిని ఒక ఆణిముత్యం. ముందుగా వారికి పాదాభివందనం చేసుకుంటూ, ఈ మహాభారతం జరిగిందా లేదా ఇవన్నీ చాలా అనుమానాలు ఉంటాయి. వాటికి మనం ప్రస్తుత గణాంక ప్రకారము క్రీస్తు పూర్వము 3102వ సంవత్సరము ఫిబ్రవరి 20వ తారీఖు 2:27 కలిపి ప్రవేశించిందని, ఆనాటికి జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మకి 119 సంవత్సరాలని, కలి ప్రవేశించిన ఒక సంవత్సరం తర్వాత ఆయన అవతారం చాలించారని ఆర్ష ధర్మం అని ఒక గ్రంథంలో రాశారు. ఇది కార్బన్ డేటింగ్ ప్రకారం ద్వారకా నగరం 5000 సంవత్సరాలకు పూర్వం ఉంది అని కూడా ఈ మధ్యనే మన వాళ్ళు నిరూపించారు. అటువంటి మహత్తరమైనటువంటి కృష్ణుడు ముఖ్య పాత్రధారిగా ఉన్నటువంటి మహాభారతాన్ని సామాజిక స్పృహతోటి వక్తృత్వము, దాతృత్వము, నేతృత్వము ఈ 3 సహజంగా అభిలక్షణాలు అభ్యాసం వల్ల రావండి. కానీ ఈ 3 ఒకే వ్యక్తిలో అరుదుగా కనిపిస్తాయి. అలాంటి వ్యక్తి మా గురువుగారి గరికపాటి వారు. పిల్లలకి మీరు చూడండి, మహాభారత సమయంలో పిల్లలు కూర్చుంటున్నారు. వీరికి నాకు ఇంకేదంటే మనకి చిన్నప్పుడు మాకు విద్య నేర్పించారు. చదువు ప్లస్ బ్రతుకు తెరువు ఈక్వల్ టు విద్య. ఇప్పుడు విద్య మాత్రమే నేర్పిస్తున్నారు. అయితే ఆ పిల్లలకి సమాజానికి ఉపయోగపడే విధంగా మన గురువుగారు మహాభారతాన్ని చెప్తున్నారు. మిగతా విషయాలు మనం. రాఘవేంద్ర గారు, మీరు వ్యక్తిత్వ వికాస నిపుణులుగా అనేక చోట్ల మీరు తరగతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో మహాభారతం కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, దాంట్లో ఇవన్నీ కూడా వాటి నుంచి అనేక విషయాలను క్రోడీకరించి పిల్లలకి చెప్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో గరికపాటి నరసింహారావు గారి ఆంధ్ర మహాభారతం మా రీత్యా మా సర్వే ప్రకారం ఇందాక వారు అన్నట్టు, కామేశ్వరరావు గారు అన్నట్టు, పెద్దవారి కంటే కూడా పిల్లలు ఎక్కువగా టీవీ ముందు కూర్చుని ఈ ఆంధ్ర మహాభారతాన్ని వీక్షించారు అన్న ఇది కూడా ఉంది. రైట్, మీరు ఈ మొత్తం
దీన్ని ఏ విధంగా చూస్తారు? వారి ప్రవచన శైలి గురించి మీదైన మాటల్లో. ముందుగా మహాభారతాన్ని నేటి తరానికి ఉపయోగపడే రీతిలో ముందుకు తీసుకొచ్చిన కర్త గరికిపాటి నరసింహారావు గారు, వెనకాల ఉన్న భక్తి టీవీ యాజమాన్యం ఇద్దరికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తే రాలి. వాస్తవానికి మహాభారతమైన, రామాయణమైన, భాగవతమైన, అసలు మన పురాణాలు ఏవైనా ఆనాటికైనా ఈనాటికైనా ఏనాటికైనా మనిషి ఎలా బతకాలో చెప్పే గ్రంథాలు. అందులో సందేహమే లేదు. భాష మారచ్చు, అందులో భావ వ్యక్తీకరణ మారచ్చేమో తప్ప అల్టిమేట్గా మనిషి గురించి చెప్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం, రామాయణం చెప్పడం కన్నా ఎందుకో భారతం చెప్పడం కొంచెం కష్టం అనేది మాత్రం నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. ఎందుకంటే 18 పర్వాలు మాత్రమే కాదు, అందులో ఉపాఖ్యానాలు మాత్రమే కాదు, అందులో చాలా చిక్కుముళ్ళు మాత్రమే కాదు, పాత్రలు ఎక్కువ మాత్రమే కాదు, అందులో ఉండే మళ్ళీ పాత్రల నేపథ్యాలు, పూర్వజన్మలు అని చాలా, ఇలాంటివన్నీ చెప్పడం చాలా కష్టం. మడత పేజీలు చాలా ఎక్కువ. అలాంటిది తీసుకోవడానికి నాకు తెలిసి సాహసం కావాలి. నాకు తెలిసి అందులో ఘనాపాటి గరికపాటి, అందులో ఆయనే సాటి నాకు తెలిసినంతవరకు. ఇక యూట్యూబ్ కూడా రావడం వల్ల, ఇవాళ ఇంటర్నెట్ కూడా రావడం వల్ల ఇవే వాటిని యూట్యూబ్లో కూడా ఉంటాయి కాబట్టి స్టోరేజ్గా ఉంటుంది కాబట్టి అమెరికా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, మలేషియా కానీ, సింగపూర్ కానీ నేను వెళ్ళిన కొన్ని దేశాలలో అక్కడ ఈయన మీరు చెప్పిన భారత వివరణలు వింటున్నారు అనేది నిజంగా నేను పులకించిపోయాను. కారణం ఏంటంటే అలనాటి ఆ రోజుల్లో ఉన్న మహాభారతం లాంటి వాటిల్లో మనిషి ఎలా బతకాలో చెప్పిన ఆ అంశాలని ఇవాల్టి వాళ్ళు కనుక నేర్చుకోగలిగితే, ఆయన దానికి అద్భుతమైన మాట అన్నారు, సామాజిక వ్యాఖ్య. ఇంకా ఇప్పుడు కార్యక్రమం ఉంది కాబట్టి మిగిలిన అంశాలను నేను ఆయన ఏ విధంగా సామాజిక అంశాలను స్పృశించారో చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ అల్టిమేట్గా ఇవాల్టి యువత కనుక మహాభారతంలోనో రామాయణంలోనో లాంటి వాటిలోనో ఉన్న అంశాలని కనుక ఇవాల్టి జీవన విధానాన్ని ఎంచుకుంటే, పాల్ కోహ్లీలో కానీ, రాబిన్ శర్మ కానీ, లేకపోతే మరొకరో ఇంగ్లీష్లో ఇవాళ పాశ్చాత్యులుగా అనిపించే వ్యక్తిత్వ వికాస నిపుణులు లేదా గ్రంథకర్తలు రాస్తున్న పుస్తకాల్లో ఖచ్చితంగా భారతీయ వేదాంతం ఉందని, పంచమ వేదంగా పిలువబడిన మహాభారతానికి సంబంధించిన అంశాలున్నాయని, నాకు తెలిసినంతవరకు మీరు ఎంసీఏ చదువుతున్నా, ఎంబీఏ చదువుతున్నా, మార్కెటింగ్ కావాలన్నా, కంప్యూటింగ్ కావాలన్నా, సినిమా రైటర్ కావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా మహాభారతం కనుక చదివితే అందులో మీకు కావాల్సిన దొరుకుతాయి. ఒకవేళ చదవడం కుదరకపోతే వింటే, కారు డ్రైవ్ చేసుకుంటూ హాయిగా వినాలనుకుంటే 18 ఎపిసోడ్లుగా సాగిన మొత్తం 18 పర్వాల మహాభారతాన్ని అప్పుడప్పుడు జోకులతోటి, అప్పుడప్పుడు చమక్కులతోటి, అప్పుడప్పుడు చురకలతోటి, అన్ని రకాలుగాను సరిగ్గా ఎక్కువ ఉంటూ అది ఉంటేనే యాక్చువల్గా జనానికి ఎక్కువగా. కాబట్టి అది నిజంగా సౌహృదయపూర్వకంగా గరికపాటి నరసింహారావు గారు ఒక అనుకోవడం వేరు, ఆరంభింపరని మనకి భర్తృహరి చెప్పినట్టుగా అనుకోవడం వేరు, దాన్ని సాధించడం. ధీరుల్ విఘ్న నిహవ్యమానులగుదురు. కాబట్టి మీరు ధీరులయ్యారు. భక్తి టీవీకి వెనకాల ఉండి నిలబడినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సూర్యనారాయణమూర్తి గారు. మధ్యలో అడ్డం వచ్చాను, ఏం లేదు. నిర్విఘ్నం అనే మాట చాలా చాలా చక్కగా వాడారు. మహాభారతాన్ని తెలుగులోకి తీసుకుని వస్తే నిర్విఘ్నంగా సాగలేదు. మొదట 2.5 పర్వాలు రాసిన ఆయనేమో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల దాకా మళ్ళీ తిక్కన గారు పూనుకోలేదు. ఆ తర్వాత కానీ మళ్ళీ మధ్యలో ఆ కాస్త అతుకు పెట్టని అలాగా జరిగింది. అలాంటిది ఇంకోటి కూడా చెప్తారండి, భారతాన్ని ఆది పర్వం నుంచి మొదలు పెట్టద్దంటారు, విరాట పర్వం నుంచి ప్రారంభించి చదవమంటారు పారాయణ చేసేటప్పుడు కూడా. ఎందుకంటే ఆది పర్వం నుంచి మొదలు పెడితే చివరి దాకా వెళ్ళటం కష్టము, ఒక నమ్మకం పడిపోయింది. అది కాదు, హాయిగా నడుస్తుంది అని నిర్విఘ్నంగా దీన్ని జరిపి 18 మీరు అన్నట్టుగా 3 18లు వస్తున్నాయి. అందుకని కూడా మనం నరసింహారావు గారిని చాలా గొప్పగా అభినందించాలి. ఆ ధైర్యం ఆది పర్వం నుంచి మొదలుపెట్టి ఎందుకు సాగదో చూద్దాం అని ఆయన నిరాటంకంగా జరిపారు. అది చాలా నాకు నచ్చింది రాఘవేంద్రరావు గారు.
భయమును ద్రోలుచున్ తెలివి పాండితి శాస్త్ర నిరూఢి తత్వచింతయును చరిత్ర పాఠములు ధర్మము సర్వము నిత్య జీవితాన్వయమును పొందకున్న ఎడ నాకవి వ్యర్థముగా గదోచు. సర్వము నిత్య జీవితాన్వయమును పొందకున్న ఎడ నాకవి వ్యర్థముగా గదోచు. ఆ భయమే రచింపజేసినది, ఆ భయమే వచింపజేసినది భారత భాగములు ఇన్ని వందలు. ఆ భయమే వచింపజేసినది భారత భాగములు ఇన్ని వందలు. ఎంతో శాస్త్రజ్ఞానం ఉంది, ఎంతో చరిత్ర ఉంది, ఎంతో తత్వశాస్త్రం ఉంది మనకి. ఏది నిత్య జీవితానికి అన్వయం కాకపోతే వృధా అయిపోతున్నాయి. ఊరికే మా దేశంలో ఎన్నున్నాయని చెప్పుకోవడం కానీ ఎవరు అనుసరించరు, ఆచరించరు. ఇవన్నీ నిత్య జీవితాన్వయమును పొందకున్న ఎడ నాకేవి వ్యర్థముగా గదోచు. ఆ నిత్య జీవితాన్వయం పొందడం కోసమే సామాజిక వ్యాఖ్య అని పేరు పెట్టి మీకు 1816 భాగాలు చెప్పగలిగాను మా అమ్మ దయ వల్ల, పలుకులమ్మ దయ వల్ల. ఒకటి, నాలో కూడా ఉన్న పట్టుదల, ఆటంకాలను ఎదిరించాలి, మనకి విఘ్నేశ్వరుడు దయ ఉంది అనేది ఒకటి. రెండవది, అసలు ఈ సెంటిమెంట్లను బద్దలు కొట్టాలి. భారతం ఎవరు చెప్పినా మధ్యలో ఆగిపోతుంది, వారికి ఏదో అవుతుంది, ఈ నమ్మకాన్ని బద్దలు కొట్టాలి ముందు. నాకు ఆ పిచ్చి నమ్మకాన్ని బద్దలు కొట్టడం మహాసరదాగా ఉంటుంది. దానికోసం ఎంత సాహసమైనా చేస్తాను. జాతి చైతన్యవంతం కావాలి, చేదస్థంలో మునిగిపోకూడదు. సూర్యనారాయణమూర్తి గారు, గరికపాటి వారి వాగ్దాటిని తూకంలో వేసే ప్రయత్నం నేను చేయట్లేదు, కానీ ప్రవచన శైలి సాగిన తీరుకు సంబంధించి ఆ ప్రవచనా శైలిలో మీకు నచ్చిన అంశాలు ఏమన్నా ఉంటే ప్రస్తావిస్తాను. అందరికీ నమస్కారం అండి. జయకావ్య ఆవిష్కరణలో ప్రథమ సృష్టికర్త వ్యాస భగవానులైతే, దాని అనుసృజన చేసిన వారు కవిత్రయం అయితే, వాళ్ళు నలుగురితో పంచమ ప్రాణంగా వచ్చినటువంటిది గరికపాటి వారి వ్యాఖ్యానం. ఈ ఐదుగురి వలన అది తెలుగువారికి మరింత విపులంగా చేరడం వల్ల అది పంచమ వేదం అయిందని నేను అనుకుంటున్నాను. ఇవాళ మనం మాట్లాడుతున్నది ఈ చర్చ, ఈ వ్యాఖ్యాతకు అభినందన చెందన చర్చ. వారు అడిగినటువంటి ప్రశ్న, భారతాన్ని వ్యాఖ్యానించటంలో నరసింహారావు గారి ఒడుపులు ఏమిటి అంటే, ఉపాధ్యాయులు ఎవరైనా నాలాంటి వాళ్ళు కూర్చొని చూస్తే ఆ మర్నాటి నుండి మా పాఠం మీద అది ప్రభావం చూపించింది. ఎందుకు అంటే, ఒక ఛందస్సు గురించి కానీ, ఒక వ్యాకరణంలో ఒక సంధి గురించి కానీ, గోడ మీద పిల్లుల్లాగా పిల్లలు ఈ సూత్రంలో ఇది ఎందుకుంది అంటే తర్వాత చెప్తానులే అని గది బయటపడేటువంటి వాళ్ళు వారి యొక్క వ్యాఖ్యానాలు విన్న తరువాత ఆ గోడ మీద పిల్లితనం, ఆ గోపీతనం వదిలిపెట్టి మంచి వ్యాఖ్యాతగా వ్యాకరణాన్ని రాకపోయినా బాల వ్యాకరణాన్నో ప్రౌఢ వ్యాకరణాన్నో బజారుకి వెళ్ళి కొని తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేసిన తెలుగు ఉపాధ్యాయులు నాకు తెలుసు. ఇక తరువాత వారి వ్యాఖ్యానంలో నేను ఒకసారి వారితోటి ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఒక పద్యం గురించి అన్నాను. జరాసంధుని వధ వారు చెప్పారు, అది అద్భుతమైనటువంటిది. అందులో జరాసంధుణ్ణి చంపినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, నన్నయ్య ఛందస్సులోని వ్యాకరణంలోని ఛందస్సు వ్యాకరణం తెలిసిన వాడు అనుభవించే రసం వేరండి ఆ పద్యంలో. ఈ రెండు లోచనాలు లేనివాడు జరాసంధుణ్ణి చంపేశాడని ఇందాక పెద్దలు రామబ్రహ్మం గారు చెప్పినట్టు కథ చెప్పి ఊరుకుంటాడు. కానీ ఆ లోతులు వారు చెప్పారు. వాత సుతుండు వీచే శతవారములుద్ధత చండవాత సంఘాత అనేటువంటి పదబంధంలో పాదాదిని వాత అనేటువంటిది యతిస్థానంలో తవా అని మారి ఆ చివర మళ్ళీ వాత అని తన స్వంత రూపానికి వచ్చి, ఇక్కడ తవా అనేది అటు ఇటుగా ఉండటం అక్కడ నిజంగా ప్రత్యక్షంగా జరిగింది. ఆ గడ్డి పరకను చీల్చి అటు ఇటుగా వేయడం అనేటువంటిది ఆ వాత తవా అయింది. అది గడ్డి పరక అనేటువంటిది ఆ 4వ పాదంలో తృణఖండ సముండగుచుండ మాగధున్ అంటాడు. తృణఖండ సముండగుచుండ అనేటువంటి బిందుపూర్వక డకారం వేయటం, ఆ గరిక ఎలా పడిందో ఆ గరిక పాటు ఈ గరిక పాటి మనందరికీ తెలియజేసి, ఇంత పాటిదా మన తెలుగు భాష, మన ఛందస్సు, మన వ్యాకరణం, అలంకార శాస్త్రం అని ఒక్కసారి వక్షస్థలం విజృంభించి నాది ఇది అనేటువంటి ఒక మమకారాన్ని పునాదిగా చేసుకొని నిలబడగలిగే ధైర్యాన్ని ఈ వ్యాఖ్యానం ఇచ్చింది. అది నేను చెప్పగలను. నరసింహాచార్య, ఈ కార్యక్రమం ప్రస్తుతం ఆంధ్ర మహాభారత ప్రవచన కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది కేవలం ఇతిహాసాలను యువతకు దగ్గర చేయటంతో పాటు
ఎంతవరకు ఆధ్యాత్మికతను పెంపొందించడంలో దోహదపడింది అనుకోవచ్చు మనం? ముందుగా వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఆ వ్యాస భగవానుడిని, కవిత్రయాన్ని, వారిని అనుసరించి నేటి సమాజానికి భారతాన్ని, ఇంటింటా భారతాన్ని, ప్రతి నోటా భారతాన్ని అందించేటటువంటి గరికపాటి నరసింహారావు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఒక కావ్యం, ఇతిహాసం కదా, ఏదో ఒక వర్గానికి పెద్దవాళ్ళకి మాత్రమే సంబంధించింది అనేటటువంటి అపోహ నుండి ఇది అందరూ చదవాల్సింది, ఇది అందరికీ కావాల్సింది. ఎందుకంటే అప్పటి ఉన్నటువంటి పాత్రలే ఇప్పుడు కనబడుతున్నాయి, ఇప్పుడు ఇంకా ఘోరంగా కనబడుతున్నాయి. అప్పుడు ఒకడే శకుని ఉన్నాడు, ఇప్పుడు ప్రతి చోట శకుని ఉన్నాడు. అప్పుడు ఒకడే కర్ణుడు ఉన్నాడు, ఇప్పుడు ప్రతి చోట కర్ణులు ఉన్నారు. కాబట్టి ఇటువంటి అంశాలన్నింటినీ కూడా సమన్వయం చేస్తూ అందరికీ, అటు స్త్రీలకి, ఇటు పిల్లలకి, యువకులకి, అందరికీ కూడా ఇది మనది అనేటటువంటి, ఇందాక వక్తలు చెప్పినట్టుగా మనది అనేటటువంటి భావన కలిగిస్తూ చమత్కారాలు. అక్కడ గరికపాటి నరసింహారావు గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఇందాక వారు అన్నట్టుగా, వేతవుల వారు అన్నట్టుగా, కేవలం కవిత్రయం వారి పద్యాలు మాత్రమే చదివి వాటికి మాత్రం వ్యాఖ్యానం కాకుండా వ్యాసులు వారిని సమన్వయం చేసుకుంటూ, ఆ వ్యాసులు వారి మనోనేత్రంతో ఏ విధంగా చూశారో ఈయన జ్ఞాననేత్రంతో చూసి దాన్ని సామాన్యుడికి ఎలా వెళ్ళాలి, ఒక యువకుడికి, కళాశాలకు వెళ్ళే యువకుడికి ఎలా వెళ్ళాలి అనేటటువంటి అంశాలని అలవోకగా అలతి పదాలతో మనకు వివరించి, ఒక హాస్యం. అక్కడ కూడా 8 గంటలకి మన కార్యక్రమం మొదలవుతుందంటే సమయం తెలియదు, అలా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి అయితే ఇంకా అప్పుడే అయిపోయిందా, ఒక్కొక్క పద్యానికి అయితే అలా ధార మధ్యలో ఏంటంటే రేపు మళ్ళీ కలుసుకుందాం అనేంతవరకు కూడా తెలియనటువంటి ఆ ప్రక్రియను చేపట్టడంలో గరికపాటి వారు ఇందాక సఫలీకృతులు అయ్యారని చెప్పి అన్నంలో ఇక నిస్సందేహంగా చెప్పొచ్చు. అలాగే అటువంటి వారిని ఎంచుకొని మహాభారత యజ్ఞాన్ని చేసినటువంటి భక్తి టీవీ వారికి, ముఖ్యంగా వారికి ప్రతి తెలుగువాడు, ప్రతి భారతీయుడు కూడా నిజంగా మనకి కృతజ్ఞులై ఉండాలని చెప్పి నా భావన అండి. కార్యక్రమ నిర్వహణలో వారి స్వానుభవాలు కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నరసింహారావు గారు, ముందుగా మీకు ధన్యవాదపూర్వక అభినందనలు తెలియజేసుకుంటే, ఇంత మహత్క ఇందా వారు చెప్పారు 3 కవులు పూర్తి చేశారు ఆ రోజున. ఆ 3 కవులు ఎన్ని అభినందనలు అందుకున్నారో నాకు తెలియదు, కానీ మొత్తం వారి అభినందనల భారం కూడా నా మీద పడింది. ఆంధ్ర మహాభారత కార్యక్రమానికి భక్తి టీవీలో అంకురార్పణ చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఈ అంకురార్పణ అనేది ఏ విధంగా జరిగింది? మాతృదేవోభవ అమ్మ నెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపమ్ము నెదందలంతు, అమ్మ నెదందలంతు విపదంధతమస్సుల వేళ ప్రేమ దీపమ్ము నెదందలంతు, ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు, ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథాకథనమున దెల్పు వ్యాసపీఠము నెదందలంతు, కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్, కమఠంపు నివృత్తిను సంగి బ్రోవగన్ మా అమ్మ నెదందలంతో. రామాయణ భారత భాగవతాలు ఏవి భారత జాతిలో జన్మించిన వారెవరికి కొత్తగా కథల రూపంలో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పని నిన్నమొన్నటి వరకు ఈ దేశంలో తల్లులు, వారి తల్లులు చేశారు. ఇటీవల ఒక 1985 నుంచి ఏర్పడిన ఆంగ్ల మాధ్యమం పరిణామాల కారణంగా కాస్త ఈ తరంలో అవసరం బాగా వస్తుంది. అందుకని ఈ తరానికి అన్వయించేలా కావ్యాలని, గ్రంథాలని చెప్పాలి అనేది ఒక తాపత్రయం నాకు ఉపాధ్యాయుడిగా పనిచేయడం వల్ల కలిగింది. 30 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ రంగంలో ఉండడం, అందులో 3వ తరగతి నుంచి MA వరకు ఇంచుమించుగా అందరికీ రకరకాల స్థాయిల్లో పాఠాలు చెప్పడం వల్ల వీళ్ళకి అర్థం కావాలి అంటే వీళ్ళ జీవితంలో ఉండే ఉదాహరణలతో పోల్చాలి. అదే ఉద్దేశంతో నేను మన భక్తి టీవీలో మొట్టమొదట 2007 ఆగస్టులో ఇది ప్రారంభమైనప్పుడు ప్రణీతం కార్యక్రమంతో మొదలైంది. ఇది నిజానికి భాగవతం మొదలుపెట్టి
ఆ తర్వాత అది వారం వారం స్మరవారం వారం వర్ణంద కుమారం అని అది అలా సాగింది. అప్పుడు తర్వాత ఆ శైలి, ఆ చెబుతున్న విధానం ప్రేక్షకులకు నచ్చుతుంది అని మన యాజమాన్యానికి అనిపించి, మీరు రోజూ చెప్పండి ఏదైనా అన్నారు. అప్పుడు నేను కాకినాడలో ఉండేవాడిని. ముందు రోజు చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ఉండి ఏకంగా 10 భాగాలు చెప్పాలి, ఎక్కడో హోటల్లో ఉండాలి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అయినా అడిగినప్పుడు మన యాజమాన్యం వారికి నాకు కూడా ఒక సందేహం ఏమిటంటే, ఈ కావ్యాలు ఈ పురాణాలు రోజు చెబితే వింటారా, అవును, ఏదో వారానికి ఒకసారి అనడం వేరు అని ఉంది, అనుమానం ఉంది. కానీ వాళ్ళ జీవితానికి ఉపయోగపడేలాగా వాళ్ళ జీవితంలోంచే ఉదాహరణ తీసుకుంటూ ఈ కావ్యాల నుంచి కూడా ఒక ఉదాహరణ తీసుకుని దాన్ని సమన్వయం చేస్తే అవి ఇప్పుడు కూడా పనికొస్తాయనే విషయం స్పష్టంగా ప్రతి విద్యార్థికి అవగాహన అయిపోతుంది కదా, ఇంక మనం చెప్పక్కర్లేదు అని ఒక అభిప్రాయంతో మొదలుపెట్టారు. అంటే ఇతిహాసాలను ఇందాక మీరు అన్నట్టుగా ఇతిహాసాలను రోజు చెప్తే చూస్తారా కాదు, ఇది ప్రారంభించిన దశలో అసలు భక్తి ప్రసారాలను 24 గంటల పాటు చూస్తారా అన్న సందేహంలో ఉంది. ఆ రోజున 7.5 సంవత్సరాల నుంచి సాగుతోంది. ఏళ్ల పాటు చాలా ఇబ్బందులు పడ్డారు కదా టీవీ వారు, నిజంగానే చాలా సాహసం చేశారు. అందున మేము హిందుత్వానికి మాత్రమే అంకితమై ఉన్నాము అన్నాక ఆ సాహసం మరింత ఇబ్బంది అవుతుంది సహజంగా, వేరే అవకాశాలు కూడా లేవు. కానీ దాన్ని కూడా తట్టుకున్నారు. అందుకు మనం యాజమాన్యాన్ని, రచన టెలివిజన్ వారిని బాగా మెచ్చుకోవాలి. రెండవది ఆముక్తమాల్యద ప్రారంభించాం. అసలు డైలీ దైనందిన ధారావాహికగా ఆముక్తమాల్యద ప్రారంభించాం. అది ఏదో అప్పుడు ధనుర్మాసం అందుకని మొదలుపెట్టాం. ఆ ధనుర్మాసంలోగా అయిపోవాలన్నలో ఆముక్తమాల్యద లాంటి కావ్యం 30-40 భాగాల్లో అయిపోవాలంటే కష్టం. అసలు నెల అనుకుని మొదలు పెడితే అది ఒక 20 భాగాలు నడిచేసరికి విపరీతంగా వచ్చింది జనస్పందన. బాగుంది ఇలాంటివి చెప్పించండి. దాంతో నన్నే యాజమాన్యం వారు, మీరు ధనుర్మాసం అని ఏం పెట్టుకోకుండా దాన్ని కొనసాగించండి అన్నారు. ఏం కొనసాగిస్తాం, అప్పటికి మాలదాసరి కథలోకి వచ్చింది. అందుకని 40 భాగాలతో దాన్ని పరిసమాప్తం చేసి ఇంకోటి ఏదైనా చెప్పండి, సరే శివరాత్రి వస్తుంది కదా అని కాళహస్తి మహత్యం వాళ్ళిట్ట. ఆ ప్రక్రియలు అలా వచ్చే వరస. శతకం చాలామందికి పరిచయం, కాళహస్తి మహాత్మ్యం పూర్తిగా కథలన్నీ తెలివి. నిజానికి మనకి ఎప్పుడు కూడా ఏనుగు, సాలిపురుగు, కన్నప్ప నలుగురు చెప్తారు. 10 మంది కథలు చెప్పాడు దూర్జటి. మొదటి పద్యంలోనే 10 మందిని పేర్కొన్నాడు. ఈ 10 మంది కథలు నేను చెప్తున్నాను అన్నాడు. ఆ 10 మంది భక్తుల కథ కాళహస్తి మహాత్మ్యం. అది 120 భాగాలు సాగింది. ఈ 40కి ఇంచుమించు 3 రెట్లు. వెంటనే అసలు ఇది ఆపే పని లేదండి, మీకు 8:30 మీకు కేటాయించేసాం, మీ ఇష్టం అన్నారు. వెంటనే మళ్ళీ మనకి అందరి ఓట్లు కావాలి కదా, అందుకని వైష్ణవ కావ్యం ఒకటి చెబుదాం, పాండురంగ మహత్యం. సరిగ్గా దానికి తగినట్టుగా ఆ పాండురంగస్వామి విగ్రహాన్ని తయారు చేయించారు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ప్రత్యేకంగా. అది నేను ఒళ్ళో పెట్టుకుని చెప్పాను, పాండురంగ మహత్యం చెప్పిన కొన్ని భాగాలు ఒళ్ళో పెట్టుకుని, నాకు ఆ విగ్రహం మీద ముద్దుతోటి స్వామి నా ఒళ్ళో ఉండాలని పెట్టుకుని చెప్పాను నేను. అంత ఆసక్తి కలిగింది నాకు. అది 213 భాగాల పైన సాగింది. అప్పుడు ఈ శైలి, అప్పటి నుంచి నేను సామాజిక వ్యాఖ్య అనే మాట వాడుతున్నాను కాబట్టి ఈ శైలి జనంలోకి వెళుతోంది అని గమనించి యాజమాన్యం వారు సాహసం చేశారు. నేను దానికి సమర్థనగా నేను చేయగలనన్న ధోరణితో ఉండగా, ఏదైనా పెద్దది తీసుకోవాలంటే భారతం చెప్పమని చాలామంది అడుగుతున్నారు అన్నారు. నేను అప్పుడే చెప్పే స్పష్టంగా యాజమాన్యానికి, భారతం మొదలు పెడితే ఇప్పట్లో అవ్వదు, ఇది పాండురంగ మహత్యం లాంటిది కాదు. కానీ నాకు మనస్సులో నిజంగా ఏముందంటే, ఆ వంకన ఆముక్తమాల్యద, కాళహస్తి మహత్యం, పాండురంగ మహత్యం వెళ్ళే కాబట్టి మనుచరిత్ర, పారిజాతాపహరణం ఇలాంటి కావ్యాలు తీసుకెడదాం జనంలోకి. అవి ఎక్కువ మంది చదవరు కదా. భారత రామాయణాలు ఎవరైనా చెప్తారు, వేరే ఆధ్యాత్మికంగా చెప్పేవాళ్ళు కూడా చెప్తారు, సాహిత్యవేత్త చెప్పాల్సిన పని లేదు వాడు. కానీ పారిజాతాపహరణమో, మనుచరిత్ర ఇలాంటివి సాహిత్యవేత్తలు మాత్రమే చెప్పగలరు, అవి ఆధ్యాత్మికంగా చెప్పేవి కావు. ఈ తేడా కూడా మనలో చాలామందికి తెలియదు. సాహిత్యం ఆధ్యాత్మికం అంతా ఒకటే అనుకుంటారు, అది వేరు ఇది వేరు. అందుకని మనం అలా ఎందుకు ఇలా అనుకుంటే, కాదండి జనం కోరుతున్నారు అన్నారు. అప్పుడే నేను అనుకున్నాను, అయిపోయింది అబ్బాయి, నేను మునిగినట్టే, ఇప్పట్లో ఇందులోంచి బయటికి రాలేవు. కానీ సరే అదేదో చూద్దాం, నాకు దాని పట్ల కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కూడా చూద్దామని చేస్తే నిజానికి అది ప్రణాళిక అయింది. అప్పుడు నేను నిజంగానే మీరు పెద్దలు చెప్పిన అన్ని భయాలు నా మీద ఉన్నాయి. ఎందుకంటే నన్నయ్య గారు లాంటి వాడు మొదలుపెట్టాడు, ఆయనే 3 పర్వాలు పూర్తి చేయలేకపోయాడు, ఏదో జరిగింది జనంలోనేమో. మన దేశం గురించి మీకు తెలియదేముంది, ఇక్కడ సెంటిమెంట్ల కంటే శాస్త్రజ్ఞానం కంటే సెంటిమెంట్లే ఎక్కువ పనిచేస్తాయి. అందుకని మొదలెట్టారు ఏదో అవుతుందని అంటూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా వీటిని నమ్ముతారు. ఇవన్నీ రకరకాల వస్తాయన్న నాకు లోపల ఒక ధైర్యం ఏమిటంటే, అసలు ఈ నమ్మకాలని ముందు బదలగొట్టాలి. ప్రయత్నం చేయకుండా పోనీ అవనియండి, అంత అయిపోతే అప్పుడు చూద్దాం, ఇంకో ఉదాహరణగా మిగులుతాం, అంతే కదా చరిత్రలో. ఒకవేళ అవ్వకపోతే అవకాశం బాగుంటుంది కదా అని చూద్దాం, ప్రయత్నం చేద్దాం అంటే ఆశ్చర్యకరంగా నిజంగా అమ్మవారి దయండి, అందులో సందేహం ఏం లేదు. ఈ 1818 భాగాలు ఇంతకాలం కొనసాగడం,
ఇది 7.5 ఏళ్ల పాటు ఇలా కొనసాగడం అనేది నిజంగా భగవంతుడి దయ. ఇది మానవ ప్రయత్నం వల్ల జరిగిందని నేను అనుకోవట్లేదు. నిమిత్త మాత్రంగానే లలితాదేవిని నమ్ముకుని నా ప్రయత్నం నేను చేశాను అంతే. అందువలన ఇది కొనసాగింది. ఈ విషయంలో భక్తి టీవీ వారు నాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ గురించి నేను వేనోళ్ల కొనియాడవలసిన పని. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నాకు యాజమాన్యం నుంచి ఏ ఒక్కరూ కూడా ఫోన్ చేయడం కానీ, లేకపోతే ఎప్పుడైనా ఏమండి మీరు ఇలా చెప్పడం వల్ల మాకు ఇబ్బంది వచ్చింది, లేకపోతే ఇలా కాదు ఇలా చెప్పండి అని ఎప్పుడూ ఒక్క సూచన చేయలేదండి. అసలు కొన్ని రకాల విమర్శలు అలా వచ్చినప్పుడు నేనే వారికి చెప్పా, బాబు ఇలాంటిది వస్తుంది ఏం చేద్దాం. ఎందుకంటే మన దేశంలో వ్యవస్థను ఏమైపోయిందో పట్టించుకోరు, వ్యక్తులను ఆరాధిస్తారు. ఒక వ్యక్తిని ఎలా ఆరాధిస్తారు అంటే తప్పని ఆయన విషయంలో అనడానికి వీలు లేదు, అసలు ఆయన అన్నీ ఒప్పులో చేస్తాడు. ఇది నిస్సందేహంగా మూర్ఖత్వం. ఏ దేశంలో ఉన్న మూర్ఖత్వం, ఎంత గొప్పవాడి విషయంలోనే మూర్ఖత్వం. ఎప్పుడూ మనిషిలో లోపాలు ఉంటాయి, మంచి ఉంటుంది. కర్ణుడిని దుష్ట చతుష్టయంలో చేర్చారు. కర్ణుడు దుష్టుడని ఎవరంటారండి? దుర్యోధనుడు మాత్రం పూర్తిగా దుష్టుడా? పూర్తిగా దుష్టుడైతే కనీసం ఒక గంట సేపు స్వర్గంలో ఉండే అవకాశం రాదు. అలా అనడానికి లేదు. కానీ మన దేశ ప్రజల అవగాహనలో ఒక పెద్ద లోపం ఏమిటంటే, దుష్టుడు అంటే వీళ్ళంతా ఏరేయండి, ఇలాగా శిష్టులు అంటే వీళ్ళు ఏరేయండి, వీళ్ళు మంచివాడికి వీళ్ళలో ఏమీ లోపాలు ఉండవు, వీళ్ళు చెడ్డవాడు, వీళ్ళు అసలు గుణవంతులు అనడానికి వీల్లేదు. ఈ రకమైన వాతావరణం ఉన్న సమాజానికి భారతాన్ని ఎక్కించడం చాలా కష్టం. ఎందుకంటే భారతంలో స్పష్టంగా వ్యాసుడు ఇది అత్యుత్తమమైన పాత్ర ఒక్కదాన్ని కూడా అనలేదు. ఏం మాస్టర్, ఒక్కదాన్ని కూడా అనలేదు. మరి వ్యాసుడే స్వయంగా శ్రీకృష్ణుడు సహా ధర్మరాజు సహా అన్ని పాత్రలు ఉంటే ఇది అత్యుత్తమమైన పాత్ర, నిస్సందేహంగా దీన్ని మీరు అనుసరించవచ్చు అని వ్యాసుడే అనలేదు, కవిత్రయం అనలేదు. మనం ఎలా అనుకుంటామండి? ప్రజల్లో ఉండే ఈ అవగాహనని మార్చడానికే నా ప్రయత్నం నేను చేశాను. ముందు నమ్మకాలు బదులు కొట్టాలి. విరాట పర్వంతో మొదలవ్వాలి. నిన్న 24 గంటల లోపు నిన్న కూడా ఒక వ్యక్తి అడిగాడు నేను ఒక సభలో మాట్లాడి దిగ్గానే, ఏమండి భారతం మీరు చెప్పినట్టు మేము మూల గ్రంథం చదువుతాం అనుకుంటున్నామండి, చాలామంది విరాట పర్వంతో మొదలు పెట్టాలి లేకపోతే అశుభాలు జరుగుతాయి అంటున్నారు అంటే, ఇక నన్ను అడగడం అనవసరం ఈ ప్రశ్న. నేను ఇన్ని భాగాలు చెప్పడం అంతా మీరు విన్నారు చూశారు, ఏం జరగలేదు, మళ్ళీ విరాట పర్వం శుభం అంటున్నారు అని ఎక్కడిది? నేను మొదలు పెట్టాను, నడిచింది కదా హాయిగాను. అందుకని ఇక మీ ఇష్టమని ఇక నన్ను అడగాల్సిన పనే ఉంది అంటే, అప్పుడు అబ్బాయి నేను మీరు చెప్పినట్టు చేస్తాను, కథ ప్రకారం చదవండి. నేను ఇంకోటాను, విరాటపర్వం శుభమైతే నాన్నయ్య గారు విరాటపర్వమే రాసేవాడు కదా అన్న. వ్యాసుడు కూడా విరాటపర్వమే రాసేవాడు కదా, వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనం అని. ఈ నమ్మకాలు పోగొట్టేటువంటి విషయంలో చేసిన ప్రయత్నానికి భక్తి టీవీ వారు అందించిన సహకారం ఎనలేదండి. నిజంగా నేను నిజంగా చాలా మాస్టర్ చెప్పినట్టుగా చురకలే ఎక్కువ వేశాను. అందులో ఏమి మనకి చురక శిఖామణి అని బిరుదు కూడా ఇచ్చారు. ఏమి ఆనందంగా పెట్టేసుకుంటాం, దాని ఇబ్బంది లేదు. పైగా ఈ కలియుగంలో అలా చురకలు వేస్తేనే మనిషికి అంటుతుంది. ఇక్కడ ముగ్ధ మనోహరమైన పుష్పాన్ని చూసి ముద్దెట్టుకున్నట్టుగా మాట్లాడితే ఓ సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ పువ్వును ఎవడన్నా ఇలా ఈకలు లాగేసాడు అనుకోండి, ఏమిటిది అని కాసేపు ఆలోచిస్తాడు, వాడితో దెబ్బలాడతాడు. ఆ రకంగా ముందు పుష్ప నిర్మాణం గురించి ఆలోచిస్తాడు, అదొక ఆలోచన. ఇది వెంటనే ఎక్కదు జనానికి, ఎందుకు ఇది అనిపిస్తుందండి. కానీ ఈ యుగ వాతావరణం, ఈ మనుషుల వాతావరణం 75% కాదండి, 85% అధర్మం ఉన్న చోట కాస్త అంటుకునేలా చురకంటుకునేలా మాట్లాడితే ఇవాళ కాస్త మండిన ఏమిటిది, ఆ మచ్చ పోదు కదా. పువ్వు శరీరాన్ని తాకితే మచ్చ పడదండి, వాత శరీరాన్ని పడితే మచ్చ ఉంటుంది. చూసుకున్నప్పుడల్లా ఈ వాత ఏమిటని ఆలోచిస్తాడు. అలాగైనా ఆలోచించాలి, నన్ను తిట్టుకున్నా మంచిదే అలా ఆలోచించాలి అనే ఉద్దేశంతో చేయడం, దానికి సంపూర్ణమైన సహకారం లభించడం నిజంగా నా అదృష్టం. భారతానికి జేజేలు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. అనంతలక్ష్మి గారు, ఇక్కడ మహాభారతం గురించి ఆలోచిస్తే కనుక సాధారణమైన యువత ఆలోచించే తీరు, ఒక రాజ్యాధికారం నిమిత్తం దాయాదుల నడుమ జరిగిన ఒక సంగ్రామ కథగా మాత్రమే చాలామంది చూస్తూ ఉంటారు. కానీ నేటి ప్రజాప్రభుత్వ సమాజంలోని వ్యక్తులకు, ఇక్కడ వ్యవస్థకు ఏ విధంగా దీన్ని అనుసంధానం చేసుకోవాలో, అన్వయించుకోవాల్సిన అవసరం ఉంటుంది? నిజానికి ఒక చిన్న భూభాగం కోసం జరిగిన యుద్ధం అనే అర్థంలో అనగనగా ఒక రాజు అని కథ చెప్పినట్టు చెబితే అర్థమవుతుంది. కానీ నిజానికి ఆయన పెట్టిన పేరేమిటి? జయం. జయం దేనికి అంటే దానికి ఉన్నటువంటి సంఖ్యాపరమైన అర్థాలు అవన్నీ పక్కకు పెడితే ధర్మానికి జరిగినటువంటి జయం ఇది. ధర్మం కోసం యుద్ధం చేశారే తప్ప, తాము నమ్మిన విశ్వాసం కోసం పాండవులు యుద్ధం చేశారే తప్ప వారికి ఏమి పొట్ట గడవక కాదు, మరొకటి కాదు. ఈ మొత్తం ధర్మానికి సంబంధించినటువంటి చర్చ ఆద్యంతం జరుగుతూనే ఉంది.
అందుకోసం చదువుకోవాలి. అందుకే మొట్టమొదటే చెప్పారు కదా, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని దానికి ఎవరు ఏది కావాలనుకున్నట్టయితే అన్నీ కూడా అందులో లభిస్తాయని, అందులో లేనిది భారతదేశంలో లేదని, భారతదేశంలో లేనిది మనకి భారతంలో కనపడదని ఆయనే కదా చెప్పుకున్నాడు, ధర్మార్థకామ మోక్షాల గురించి చెప్తున్నానని. అటువంటి దాంట్లో ఈనాటికి అన్ని విషయాల్లోనూ వర్తించే అంశం కనుకే ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక మాట బాగా చెప్పాలంటే, మేము తరచుగా మా విద్యార్థులకు చెప్తూ ఉంటాం, మీరెవరన్నా రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం ఉంటే మీరు రాజకీయ నాయకులు కాకుండా రాజనీతివేత్తలు అవ్వండి. అలాంటి రాజనీతివేత్తలు అవ్వాలంటే ఒక్కసారి భారతం చదవండి అయ్యా, తప్పులు లేకుండా. రాజకీయ నాయకుడు అనేటటువంటిది ఒక తిట్టుగా మీకు వర్తించకుండా ఉండాలంటే భారతం చదవండి. ముఖ్యంగా విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఎన్ని ఒక రాజ్యం కోసం, ఒక పదవి కోసం వాళ్ళు చేసింది రాజ్యం కోసం, పదవి కోసం అన్నట్టు మనకు కనపడుతుంది. కానీ దానికోసం కాదు, ధర్మం కోసం, తన విచుక్త ధర్మాన్ని నిర్వర్తించటం కోసం. రాజ్యపాలన అన్నది నా ధర్మం అయినప్పుడు నేను అది వదిలిపెట్టడం తప్పు అనేటటువంటి దానికోసం వాళ్ళు పాటించినటువంటివన్నీ చూడండి, మీకు తెలుస్తాయని చెప్తాం. అది ఒక రాజనీతి శాస్త్రమే కాదు, గృహనీతి శాస్త్రం. ఇంట్లో ఎలా బతకాలో చెప్పేది. శకుంతల ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఎలా చెప్తుంది ఆవిడ, ఇల్లాలు యొక్క ఘనతని చెబుతూ ఆవిడ లేకపోతే ఇంట్లో తిండి పెట్టడానికి ఉండదు కదా, భార్య లేకపోతే. ఆ విషయం కూడా చెప్తుంది. ప్రతి విషయం కూడా గృహనీతి కానీ, కుటుంబ నీతి కానీ, సమాజ నీతి కానీ, రాజనీతి కానీ, చివరికి ఆధ్యాత్మిక తత్వం కానీ ఏది కావాలన్నా అందులో ఉన్నాయి. మనం ఎంతవరకు చదువుతున్నామంటే భారతంలో అరణ్య పర్వం దాకా పెద్దగా చదవం మనం. కొంచెం చదివేసి ఏదో సభాపర్వంలో కాస్త భాగం వాళ్ళు ద్యూత క్రీడకి సంబంధించింది వింటాం. ఆ తర్వాత అరణ్య పర్వంలో వాళ్ళు అరణ్యాల్లో ఉన్నారని వెళ్ళిపోతాం. విరాట పర్వంలో వాళ్ళు అక్కడ చేసినటువంటి మంచి తిక్కన గారి చేతిలో పడింది కనుక విరాట పర్వం ఆ నాటకీయత బాగా ఉండి అందులో ఉన్న విశేషాలు కొన్ని తెలుస్తాయి. తర్వాత ఎవరు చదువుతున్నారండి? యుద్ధ పర్వాలన్నీ ఎవరన్నా భీష్మ పర్వం తర్వాత ఎవరు చదివిన వాళ్ళు ఎవరు ఉంటారు? వాళ్ళు గెలిచారంటారు కదా, భీష్ముడు, ద్రోణుడు వరుసగా పేర్లు చెప్పేసి. మనం కథని ఇంత తేలికగా చెప్పేసి అతి పరిచయాత్ అవజ్ఞ అని కథ మనకి తెలుసు గనక ఓష్ ఇంతేనా అనుకుంటున్నాం. అది కాదు అనే సంగతిని చెప్పవలసిన అవసరం సమాజానికి ఉంది. ఆ అవసరాన్ని గుర్తించి అది తన బాధ్యతగా స్వీకరించి అది అందరికీ తెలియజెప్పేటటువంటి కర్తవ్యాన్ని ఏకగళంతో నిర్వర్తించారు. రామబ్రహ్మ గారు, ఇప్పుడు ఈ 18 కూడా చాలా యాదృచ్ఛికంగానే జరుగుండాలి ఒక విధంగా. ఎందుకంటే అనేక రకాలైన అడ్డంకులు, అవరోధాలు కార్యక్రమాల్లో వస్తూ ఉంటాయి. ఇంత పెద్ద ఏంటి ఈ 18 అంకెతో మహాభారతానికి ముడిపడి ఉండే ఇదేంటిది, ఆ విశిష్టత ఏమిటి? 18 పర్వాలే ఎందుకు రాశాడు, 20 రాసి ఉండొచ్చు కదా, ఇలా అనుకుని ప్రశ్నలు వేసుకుంటే దానికి సమాధానం ఏమి ఉండదు. 18 పర్వాలు ఎందుకు వచ్చిందంటే ఆయన రాశాడు. 18 సంఖ్యకు ఉన్న విశిష్టత ఏమిటనేది మీకు అందరికీ తెలిసిందే. 8, 1, 9 స్థిర సంఖ్య అన్నాం. ఏకాంకాల్లో అదే గురు సంఖ్య. ఆ తర్వాత మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతాం, లేదా ఇంకొక అంకె సహాయం తీసుకోవాల్సి వస్తుంది, మొదటి అంకె సహాయం తీసుకోవాల్సి వస్తుంది. అంచేత ఏకాంకాలలో గురు సంఖ్య స్థిర సంఖ్య కాబట్టి 18 అని ఒక లెక్క చెప్తారు. సరే, జయము అనే మాటకే ఆ అర్థం కూడా చెప్పారు. అలా ఉంచండి, నేను దాని గురించి ఇప్పుడు చర్చించటం కాదు. గరికపాటి నరసింహారావు గారు ఈ 18 పర్వాలని నిర్విఘ్నంగా నిరాటంకంగా చేయగలగటం అనేది చాలా గొప్ప విశేషం. సరే, నమ్మకాలు విశ్వాసాలు అనేవి, నమ్మకాలు ఉండవలసిందే, విశ్వాసాలు ఉండవలసిందే. మన అనంతలక్ష్మి గారు అన్నట్టుగా అవి పనికిమాలిన నమ్మకాలును, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు కాకుండా ఉంటే అది సమాజానికి మేలు. ఇంకొక తమాషా, మహాభారతంలో ఇన్ని పర్వాలు ఉంటే సభాపర్వం, ఉద్యోగ పర్వం, విరాట పర్వం ఇవి మూడే బాగా జనాల్ని ఆకట్టుకున్నాయి. దీనికి కారణం ఏమిటి అని అంటే ఈ మూడింట్లోనూ కూడా దుష్టపాత్రల ప్రాబల్యం ఎక్కువ. విరాట పర్వంలో కీచకుడు, వాడు ఆకర్షించినట్టు ఇంకెవడు ఆకర్షించడు. మా సాధన వారు చాలా నిషధయోగ్యులు కాబట్టి సమాజంలో ఇవాళ కర్ణులు కూడా చాలామంది కనపడుతున్నారు అన్నారు. నాకెక్కడా కనపట్లేదు, కీచకులే కనపడుతున్నారు. సైంధవులు వీళ్ళు ఎక్కువయ్యారు. అంచేత ఎప్పుడూ దుష్టపాత్ర. ఇందాక ఒక మనస్తత్వ శాస్త్రాన్ని గురించిన అంశం ఎవరో ప్రస్తావించారండి. ఇందాక నరసింహారావు గారు అన్నారే, పువ్వులు ఎవడైనా పీకేస్తూ అంటే ముందు వాడు మన దృష్టిని ఆకర్షిస్తాడు, వాడి ద్వారా మనకి ఉపదేశం అందిస్తే అది కవులు కూడా ఈ చమత్కారం చేశారు. అందుకని ఆ పాత్రని కాసేపు తళతళలు ఆడిస్తాడు. ఆడిస్తే వీడికి దృష్టి పడుతుంది. వాడు చివరికి ఏమయ్యాడు
అది ముఖ్యం, చూసుకుంటే అది ముఖ్యం. వీడికి వాత మిగులుతుంది. అది. ఇందాక అన్నారే, వాత ఆ వాత చూసుకున్నప్పుడల్లా కీచకుడిలా ఉండకూడదు, రావణుడిలా ఉండకూడదు, దుర్యోధనుడిలా ఉండకూడదు, ఏమండి జోదానికి పోకూడదు. అంచేత విరాట ఉద్యోగ పర్వాలలో ఉన్న కథ సభాపర్వంలో కూడా ఎందుకు నచ్చిందండి? సభాపర్వం మరి ఏముంది అందులో? ద్రౌపది వస్త్రాపహరణం కోసం సభాపర్వం ఆకర్షించింది. అది గుర్తుపడి వాడికి జీవితంలో ఇంకెప్పుడూ కూడా స్త్రీల పట్ల మనం మర్యాదగా వ్యవహరించాలి అనేది ఒక గట్టిగా నాటుకునేటట్టు చేసింది. ఇలా ఆయా ఘట్టాలలో అంతరంగంలో ఉన్న సామాజిక ఉపదేశాన్ని, కావ్యం అన్న తర్వాత రసం ఒక్కటే కాదండి, కావ్యానికి 2 పరమ ప్రయోజనాలు. రసం ఉత్తమోత్తమ ప్రయోజనం. ఆ రసం సాధించవలసింది ఏమిటి అని అంటే ఉపదేశం. చక్కదిద్దాలి సమాజాన్ని. భక్తి ఉత్తమోత్తమం, కానీ ఆ భక్తి సాధించవలసింది ఏమిటి? మోక్షం. అంచేత ఈ సాహిత్య మాధ్యమంలో మా ప్రాచీనులు చేసిన ప్రయోగాలు ఇవన్నీ కూడా వాటిని ఇవాల్టి సమాజానికి పనికొచ్చేటట్టుగా ఎప్పటికప్పుడు నేను చెబుతున్నానండి. సంస్కృతంలో వచ్చింది భారతం, తర్వాత ప్రాంతీయ భాషల్లోకి అన్నింటికీ వచ్చింది. ఎందుకని? ప్రాంతీయ భాషలు చదివితేనే తప్ప అర్థం కావట్లేదు ఎవరికి. సంస్కృతం అర్థం కాని దశ వచ్చేసి ప్రాంతీయ భాషలు పుంజుకున్నాక అన్ని ప్రాంతీయ భాషల్లోకి భారతం వచ్చింది. ఆ ప్రాంతీయ భాషల్లో కూడా ఛందోబద్ధంగా వచ్చింది. ఇప్పుడు ఛందోబద్ధంగా చదివే ఓపిక లేకపోయిన తర్వాత వచన రూపంలో వచ్చింది. ఆ వచనం కూడా గ్రాంధిక వచనం అయిన తర్వాత వ్యావహారిక వచనంలోకి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వ్యావహారిక వచనంలోది కూడా చదివే ఓపిక లేక కారులో వెళుతున్నప్పుడు వినాలి, లేకపోతే ఇంకో యూట్యూబ్లో చూడాలి, నా ట్యూబ్లో చూడాలి, అవర్ ట్యూబ్లో చూడాలి, అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు అది అవసరమైంది. అంటే ఇది దృశ్య మాధ్యమం ద్వారా ఈవేళ ఇంతకంటే గొప్పగా మహాభారత కథ ప్రజల హృదయాలలో నాటుకునేటట్టు ఇంకొకటి చెప్పగలుగుతాడని నేను అనుకోనండి. ఈవేళ వ్యాసుడే వచ్చి అయ్యా ఇవాళ సమాజానికి అనుకూలంగా నువ్వు భారతం రాయవయ్యా అంటే గరికపాటి నరసింహారావు గారు ఇవన్నీ యూట్యూబ్లో చూసి అప్పుడు రాస్తాడు. అంటే సమాజానికి అన్వయించడం అనేది చాలా గొప్ప విషయం. రాఘవేంద్ర గారు, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించేప్పుడు మహాభారతాన్ని ఏ విధంగా మీరు ప్రస్తావిస్తారు? అందులో ఉన్న పాత్రల్ని కానీ చాలా సందర్భాలలో, ఇప్పుడు ఈవెన్ భగవద్గీతకి సంబంధించి కూడా ఆ ప్రస్తావన ఉంది. రైట్, మీదైన మాటలలో. నేను 1974లో పుట్టానండి. నేను ఎప్పుడు ఏమని ఫీల్ అవుతానంటే, నాకన్నా ముందు తరానికి, నా తర్వాత తరానికి వారధి నేను ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే 1990లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత భారతదేశ రూపురేఖలు మారాయి. గరికపాటి నరసింహారావు గారు మీరు ఎంత మేలు చేశారంటే, నేను చూపిస్తే బాగుండదని తెచ్చినా కూడా టీవీ ముందు పెట్టట్లేదు, కానీ మీ ఎపిసోడ్లు అన్నీ గత 7 ఏళ్లుగా నేను నోట్స్ రాసుకుంటున్నాను. ఐఏఎస్ వాళ్ళకి కోచింగ్ ఇచ్చే నేను వ్యక్తిత్వ వికాస రంగంలో ఉన్నాను కాబట్టి ఈ ఇద్దరికీ సమన్వయం చేసేందుకు ఎలాగూ సిలబస్లో కూడా విరాటపర్వము, ఉద్యోగపర్వం లాంటివి ఉన్నాయి కాబట్టి ఎందుకు ఈ ప్రస్తావన చేశానంటే, వ్యక్తిత్వ వికాసము అంటే కేవలము మనిషి విజయము అన్నది కేవలం డబ్బుతో మాత్రమే ముడిపడి ఉంది, కెరీర్ ఓరియంటేషన్తో మాత్రమే ముడిపడి ఉంది అనే ఒక భ్రమలో ఉన్న ఈ రోజుల్లో వ్యక్తిత్వ వికాసము అంటే నువ్వు ఎదగడమే జీవితం తప్ప పక్కోడితో పని లేదు అనుకునే ఈ రోజుల్లో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయి. ఖచ్చితంగా గరికపాటి నరసింహారావు గారు మధ్య మధ్యలో నైజీరియా పాప్ సింగర్ని తీసుకొస్తారు, అవును, అవసరమైతే జైల్లో ఉన్న రాజకీయ నాయకుల్ని తీసుకొస్తారు, అవసరమైతే విద్యా వ్యవస్థలో ఉన్న కల్మషాన్ని తీసుకొస్తారు, కస్మలాన్ని తీసుకొస్తారు. కాదు, జైల్లో ఉన్న రాజకీయ నాయకులు తీసుకొస్తారు అనకండి, ప్రస్తావిస్తారు. తీసుకురావడం మన పని కాదు. అంటే భారతం వింటే వాళ్ళు బయటకు వస్తారు. పోనీ సమకాలీనమైన అంశాలను ఎప్పుడైతే స్పృశించడం జరుగుతుందో, మనిషిలా ఎలా బతకాలో, అమ్మతో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలి, ఉపాధ్యాయుడితో ఎలా ఉండాలి, బస్సులో కూర్చుంటే తోటి ప్యాసింజర్తో ఎలా ఉండాలి, మానవ బలహీనతలు చాలా సహజం. చాలామంది చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే, బలహీనతలు ఇందాక గరికపాటి వారు కూడా చెప్పారు, గురజాడ అప్పారావు ఐ థింక్ కన్యాశుల్కంలో అనుకుంటా, మనుషులందరూ రాసులు పోసినట్టుగా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు అంటుంది మధురవాణి. అలాగా మనిషి అంటేనే మౌలికంగా బలహీనతలు ఉంటాయి, యాక్సెప్ట్ చేసి తీరాలి. కర్ణుడిలోనూ ఉంటాయి, ధర్మరాజులోనూ ఉంటాయి. సభాపర్వం చదివితే మనకు అర్థమవుతుంది, ధర్మరాజు ఓడిపోయి వెనకెళ్తుంటే మార్గమధ్యంలో మళ్ళీ మెసేజ్ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు అంటే ఎంత బలహీనత ఉంది. బలహీనత ఉండడం మానవ సహజమని,
చిన్నప్పుడు ఉన్న యవ్వనంలో ఉన్న బలహీనతలు నెమ్మదిగా 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 ఏమంటామంటే మనల్ని మనం రిఫార్మ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఒకటి జరుగుతుందని, అది మహాభారతంలో కొన్ని పాత్రల్లో జరిగిందని, ఆ పాత్రలు చివరికి వచ్చేసరికి సజ్జన పాత్రలుగా మిగులుతాయని దీన్ని అర్థం చేసుకోమని చెప్పడం అనేది నాకు తెలిసి గరికపాటి వారు అద్భుతంగా చేశారు. ఇకపై మామూలుగా ఇవాళ ఏంటంటే ఆయన నిజంగా ఎందుకు మళ్ళీ మెచ్చుకోవాల్సి వస్తుందంటే ఎపిసోడ్స్, గబ్బర్ సింగ్ ఏగా సినిమాలు చూసే జనరేషన్ కోసం నా ఈ మహాభారత వ్యాఖ్యానం అన్నారు ఎపిసోడ్లో. ఆయన మామూలు విషయం కాదు, నిజమే. ఇవాళ జనానికి ఎవరినైతే రోల్ మోడల్ అనుకుంటున్నారో వాళ్ళతోటే ఉపయోగిస్తూ వాళ్ళ అంటే మనకు అర్థం చెప్పాలంటే ముళ్ళుని ముళ్ళుతో తీయాలి, వజ్రాన్ని వజ్రంతో తీయాలి, నీ వేలుతో నీ కంట్లో ఉన్న నలుసునే తీయాలి అనే ఒక సాధనతో వ్యక్తిత్వ వికాసంలో ఎవరైనా ఎప్పుడైనా మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుంటే కర్ణుడు కానీ, భీష్ముడు కానీ, ద్రోణుడు కానీ, చివరికి సాత్యకి లాంటి పాత్రలు కానీ, కృతవర్మ లాంటి పాత్రలు కానీ, ఏ పాత్రలు తీసుకున్నా ఎక్కడో ఒకటి రిలేట్ అవుతారు. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ ఒక్క మాట చెప్తాను. మహాభారతం ఏదో వింటే మహాభారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నట్టుగా ఇవాళ వ్యక్తిత్వ వికాసాన్ని పాశ్చాత్య ధోరణిలోంచి కాస్త భారతీయతలోకి తీసుకువెళ్ళాలి అనుకునేవారు ఎవరైనా మహాభారతం చదవాలి, కుదరకపోతే గరికపాటి వారిని వినాలి. సూర్యనారాయణమూర్తి గారు మధ్యలో అడ్డం వస్తున్నాను, ఏమనుకోకండి. వింటే గారెలు ఏదో అన్నారు కదా మీరు. ఎందుకంటే ఏది హాస్తి తద్ అన్యత్ర, ఎన్ నేహాస్తి నా తత్ క్వచిత్. ఎంత ధీమాతో ధీమాతో చెప్పాడు ఆ మహానుభావుడు. లోకంలో ఉన్నది ఇందులో ఉండండి, మీరు లోకంలో ఉన్నదేది ఇందులో లేకుండా లేదు అంటే అంత సంపూర్ణంగా రహస్యాన్ని ఎవరు చెప్పగలరండి అసలు వ్యాసుడు తప్ప. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నారా? అది చేసిన వాళ్ళని బట్టి ఉంటుంది. గారెలు గొప్పదనం కాదు, భారతం గొప్పదనం కాదు. ఎందుకంటే భారతాన్ని చాలా మంది రాశారండి, ఎంతమంది చదువుతున్నాం. అంచేతని గారెలు అందరూ వండుతారండి, అదే పప్పు, అదే కథ, అదే నూనె, అదే వ్యవహారమును. హస్తవాసి అంచేతన అది ఎవరి చేతి ఇది దానికి ఉంటుంది, అది అప్పుడు ఆ రుచి కథ వేరు. వారే ఒక అవధానంలో చెప్పారు, చిల్లు సింగారము లేని గారియు అని. అదొకటి. ఇంకొక మాట చెప్పేస్తాను. అంతలక్ష్మి గారు ఇందాక చాలా మంచి మాట అన్నారు. రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నారా, రాజనీతిజ్ఞులు కావాలనుకుంటున్నారా? ఉద్యమ కాలం, స్వాతంత్ర్య సమరం ఉద్యమం సాగుతున్న రోజుల్లో ఈ బడా నాయకులందరినీ తీసుకెళ్ళి కారాగారంలో పడేశారు. ఎవరు? పాశ్చాత్యులు. ఎంత మేలు చేశారంటే వీళ్ళు ఆ కారాగారంలో కూర్చుని భగవద్గీత చదివి అనువాదం చేసిన వాడు ఒకడు, రామాయణం చదివి అనువాదం చేసిన వాడు ఒకడు, భారతం చదివి అనువాదం చేసిన వాడు ఒకడు, అన్ని అనువాదాలు చేసిన వాడు ఒకడు. సారాంశం ఏమిటయ్యా అంటే వీళ్ళందరూ ఉద్యమకారులుగా, రాజకీయ నాయకులుగా ఉన్నవారు వీటి అనువాదాలు, వీటి అధ్యయనము, కారాగారం చేసిన మేలు పుణ్యమా అని వీళ్ళు రాజనీతిజ్ఞులయ్యారు. చాలా మంచి రాజనీతిజ్ఞులయ్యారు. వీళ్ళు మనకి ఆదర్శంగా నిలబడ్డారు, మేలుగా మార్చుకున్నారు, వాళ్ళు సంస్కరించుకుని గొప్పగా పరిపాలించుకోవటం. భారతానికి జేజేలు కార్యక్రమంలో అనేక మంది ధార్మిక, ఆధ్యాత్మిక ప్రముఖుల అభిప్రాయాలు తెలుసుకున్నాం. రేపటి కార్యక్రమంలో ఆంధ్ర మహాభారత ప్రవచన రూపకల్పనలో ఎదురైన అడ్డంకులు, అవరోధాలు, దానిని అధిగమించిన తీరు, ఇవన్నీ కూడా గరికపాటి నరసింహారావు గారి ద్వారా మరిన్ని అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం.